వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు ఉద్యోగాలే లక్ష్యం, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో యువతకు విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ పరిధిలో సుమారు 1600 ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఆర్ట్స్ కళాశాలలో సుమారు 5000 మందితో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని తెలిపారు. రాబోయే 3 నెలల్లో బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలుగా భారీ స్థాయిలో మెగా జాబ్ మేళాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. యువత మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ శాఖలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని, అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విదేశీ సంస్థలు పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి అధికారి సిహెచ్ శిరీష, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి మరియు ఐటీడీపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మధురాపల్లి దుర్గేష్ దుర్గేష్ అనే పర్సన్ ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ నమస్కారం. నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంలో తీసుకున్న కార్యాచరణలో భాగమే జాబ్ మేళాలు. ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వర్తించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తాం. అలాగే వాళ్ళ రూరల్లో కూడా ఒక 1600 పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ మేళా నిర్వర్తిస్తున్నాం. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ద్వారా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానిలో ఇప్పటికే సగం వరకు కూడా గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. దానిలో ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి యువతీ యువకులకి స్కిల్ డెవలప్మెంట్లో అవకాశం కల్పించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్న లైన్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పరిశ్రమలన్నీ పారిపోయినాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ భారీ ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రంలో 3 స్టీల్ ప్లాంట్లు ఉండడం గొప్ప. ఇవాళ కడపలో కానీ లేక నక్కపల్లి దగ్గర కానీ 2 భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఐటీ రంగంలోనూ డేటా సెంటర్లో కూడా భారీగా వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వస్తున్నాయి. అనేక సంస్థలు, దేశ విదేశీ సంస్థలు భారీగా వస్తూ ఉన్నాయి. దానివల్ల లక్షలాది మందికి ఉపాధి లభించబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే వలసలు తగ్గి ఆంధ్రప్రదేశ్ వలసలు వచ్చే రోజులు వస్తామని. కాకపోతే మనం ముందుగానే మేల్కోవడం కోసం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. రాజమండ్రిలో కానీ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వాళ్ళకి లాంగ్వేజ్లో పట్టించేలాగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసేలాగా కార్యక్రమం ఇస్తున్నాం. ఇవాళ దీని ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వటమే కాదు, రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం ఇవాళ నేను కూడా ఇవాళ చెప్పాను. గతంలో ఒకసారి ఆర్ట్స్ కాలేజీలో 5000 మందితో జాబ్ మేళా నిర్వర్తించాం. చాలా మందికి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పాను 3 monthsలో మళ్ళీ బెంగళూరు, హైదరాబాద్ కానీ విశాఖ నుంచి భారీ ఎత్తున వచ్చి భారీ జాబ్ మేళా పెట్టాలని కూడా నిర్ణయించాను. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చేద్దాం. భారీ ఎత్తున అవకాశాలు ఇచ్చేలాగా మనం చేద్దాం. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయండి. భారీ ఎత్తున ఎన్ని వేల మంది వచ్చిన అవకాశాలు వచ్చేలాగా ఎక్కడికో వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళటం కాదు, మన దగ్గర ఇంటర్వ్యూ చేసుకుని ఉద్యోగ కల్పన లెటర్లు తీసుకునేలాగా అవకాశం ఇవ్వటం. దీనికోసం అక్కడ అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది మంచి కూడలి. ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నామో కలెక్టరేట్లో ఉన్నాం, న్యాక్ బిల్డింగ్ దగ్గర ఈ చుట్టుపక్కల అనేక సంస్థలు ఏర్పాటు చేశారు నా హయాంలో. ఇవాళ బాయ్స్ పాలిటెక్నిక్ కానీ, ఉమెన్స్ ఐటీ కానీ, డైట్ కానీ, నిర్మతి కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ, నేనే అలాగే బాలమేళ ప్రగతి ప్రాంగణం కానీ, గిరిజన పాఠశాల కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటైనవి. చిన్న విషయం కాదు.
తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది. ఇన్నింటినీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్. నందమూరి తారక రామారావు చేతిలో మొదలుపెట్టిన ఈ హబ్ వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది. చిన్న చిన్న టీచింగ్ ట్రబుల్స్ అని గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాలు అన్నీ ఎక్కడికక్కడ కుంటుపడ్డాయి. అన్ని మళ్ళీ లైన్లో పెడుతున్నాం. మంచి అవకాశం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఖాళీగా ఉండేవి. అలాంటి గురుకుల పాఠశాలలో ఇవాళ భారీగా వస్తున్నారు. నిన్న మేము బట్టలు ఇచ్చాం. దాదాపుగా 15 రకాల వస్తువులు నాణ్యమైన లోకేష్ గారు స్వయంగా ఏరి కోరి తెచ్చి మంచి బట్టలు, నాణ్యమైన బట్టలు కానీ వారి పరుపులు కానీ దుళ్ళు కానీ ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం. పాత్రలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం, బట్టలు ఇవ్వడం చూస్తున్నాం, టవల్స్ కానీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం. ఇవాళ ఇంటర్మీడియట్ దాకా భోజనం ఉచితంగా పెడతాం. ఇంటర్మీడియట్ దాకా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఈ రోజునే. శుభదినం ఏంటంటే రెండో విడత ఈ రోజున 15,000 రూపాయలు చొప్పున వేసి 2,000 రూపాయలు స్కూల్కి, మరి 12,000 తల్లికి ఎంతమంది బిడ్డలు ఇచ్చే కార్యక్రమం. మళ్ళీ 10,250 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ విడత లాంచ్ చేశారు.